షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వు నిజంగా మా మేలు కోరుకున్న దానివి అయితే, మా కృష్ణ బ్రతుకు కోరుకున్న దానివి అయితే ఈ పెళ్లికి ఒప్పుకో, లేదంటే మమ్మల్ని అందరినీ చంపుకో. సరే మామయ్య, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. కానీ నాదొక షరతు. కానీ మీరు తాళి కట్టారని మీ భార్యగా ఉండమంటే మాత్రం దానికి నేను ఒప్పుకోను. అంటే ఈ పెళ్ళి నాకిష్టమే. ఏంటల్లి పిలిచారు? ఇక్కడ పొలం తాలూకు కాగితాలు పెట్టాను, అవి కనిపించట్లేదు. ఇప్పుడు వాడితో మీకేం అవసరం? అవసరమా అని అంత చిన్నగా అంటావేంటే? అవసరమే కదా. త్వరలోనే పెళ్లి పెట్టుకున్నాం, ఖర్చులకి వాటికి డబ్బులు కావాలి కదా. కార్తీక్ పెళ్లికి డబ్బు ఏర్పాట్లన్నీ అయిపోయాయి కదండి, మళ్ళీ పొలం తాకట్టు పెట్టడం ఎందుకు? అలా అంటావేంటే? రాధ పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాగా. మరి ఆ పెళ్లి ఖర్చులకు డబ్బులు కావద్దు? నా మనసు తెలుసుకొని నాకే కష్టం రాకుండా, నా చదువుకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నావు. నేను ఈరోజు కలెక్టర్ అవుతున్నాను అంటే దానికి కారణం నువ్వే సూర్య. మన మేలు కోరుకునే అత్తయ్య మామయ్యల ఆశీర్వాదం తీసుకోవాలమ్మా. వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. అవును సిరి, వదిన చెప్పింది నిజమే. వెళ్ళి అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. వెళ్ళమ్మా. నన్ను ఆశీర్వదించండి మావయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. లేగమ్మా, లే. చల్లగా ఉండమ్మా. ఇటు స్వీట్సేక. సిరి ఇదిగో పట్టు పట్టు. అరే, పట్టాలి. చాలు చాలు, వద్దు తిరగొద్దు. వద్దు అరే, వద్దు సూర్య. అరే ప్లీజ్, అయ్యో. ఒక్కటి పట్టు. అరే చెప్పేది విను. ఒరే సూర్య, ఎందుకురా ఆ పిల్లని మరీ అంత ఇబ్బంది పెడుతున్నావు? కాస్త ఊపిరి పీల్చుకో నువ్వు. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా బాబు? ఏంటి ఇలా వచ్చావు? రా బాబు, అక్కడే నిలబడ్డామే.
నువ్వా బాబు? ఏంటి అనుకోకుండా ఇలా వచ్చావు? అమ్మా నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు అంకుల్. ఏంటి జన్మయ్య, ఏమైంది? అక్కడ సూర్యం బాబు కొండపైన ఉన్న గుడికి మోకాళ్ళతో మెట్లెక్కుతున్నాడమ్మా. ఎందుకు మావయ్య? తను ఎందుకు అలా చేస్తున్నాడు? అసలే ఆ గుడి చాలా పెద్ద గుడి అంటమ్మా. మామూలుగా మెట్లెక్కాలంటేనే చాలా కష్టం అమ్మా. భవాని, ఇందాక నువ్వు నీ మొబైల్లో సౌందర్య పిక్ చూసావు కదా? అవును. అవునంట వింటే నీ మొబైల్ గ్రానీ చేతిలో ఉంది. నా మొబైలు భారతి, వాడికి కూడా తెలియాలి కదా, దాపరికం ఎందుకు? రే, మన ఆస్తంతా సరియు పేరు మీద రాస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఎన్ని కోట్ల ఆస్తి తీసుకెళ్ళి దాని ఒక్కదాని పేరు మీద రాస్తారా? వైదేహి గారు, వైదేహి గారు! వైదేహి అన్న పేరు వినగానే మామయ్య టక్కున ఆగిపోయి అటు ఇటు వెతికాడు. ఏదో కంగారు మొహంలో కనిపించింది కూడా. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో ఉంది. మీరు పెంచుకున్న మంగే ఈ ఆస్తికి వారసురాలు అవడానికి అర్హురాలు. మళ్ళీ ఏంటమ్మా? నా మనసుకు గంగ వచ్చేస్తుంది అనిపిస్తుంది. యాక్సిడెంట్ కేసు గురించి వచ్చారు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్. షీ ఈజ్ డెడ్. ఏమిటిన్నా డాక్టర్? ఎస్ మేడం, షీ ఈజ్ నో మోర్. అంటే మా అమ్మమ్మ. డాక్టర్ గారు, ఒకసారి మేము ఆవిడని చూడొచ్చా? ఓకే రండి. రండి. మంగ ఖచ్చితంగా ఈ రూమ్ లోనే పెడుతుంది. వేరే రూమ్ లో పెట్టే అవకాశమే లేదు. జాగ్రత్తగా వెతికితే కనిపిస్తాయి. సాయంత్రం వరకు నేను ఈ గుళ్ళోనే ఉండాలని నిన్న నిత్య బెదిరించింది కదూ? నిత్యలా బెదిరిస్తుంది? తను చనిపోయింది కదా. తను చనిపోయిందో లేక మా అత్తారింట్లో ఉందో ఇప్పుడే వెళ్ళి తెలుస్తాను. నేను వెళ్తున్నాను. ఏమనుకున్నావు లత గురించి? మిటకరిస్తున్నావు ఏంటి కళ్ళు? గుడ్లు లాగేస్తాను. ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఆషామాషి అనుకుంటున్నావా? ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే నలుగురిని కంటే నలుగురిని నీకు ఇచ్చి చేసుకోవాలా? ఆమెకి సక్రమంగా విడాకులు కాలేదు కాబట్టి ఏమైనాయి? కోట్లు అయినాయా? అయినాయి మేడం. ఎక్కడున్నాయి పేపర్లు చూపి. మేడం నా దగ్గర ఎట్లుంటాయి మేడం? అమ్మ దగ్గరనే ఉన్నాయి మేడం. అమ్మ దగ్గర పెట్టుకున్నది. ఇద్దరు తోడు దొంగలు అందరి జీవితాలు నాశనం చేయడానికి వచ్చినారు మీరిద్దరు. నాతో వాళ్ళు సక్రమంగా ఉంటాయి కదా మేడం. వాళ్ళ అవసరం లేదు. నీ జీవితం నాశనం అయింది. నీ చెల్లెల జీవితం నాశనం అయినప్పుడు నువ్వు పెట్టాలి కేసు.
అతి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించొద్దు. అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్తావు. 4 రోజులు ఇంటికి వచ్చేస్తే నువ్వు ఆ అమ్మాయిని పెట్టుకుంటావు. మళ్ళీ 4 రోజులు ఈ అమ్మాయి వస్తే ఈ అమ్మాయిని పెట్టుకుంటావు. ఎంతమందిని పెట్టుకుంటావు? లేసి కొడతాను మర్యాదగా ఆన్సర్ చెప్పకపోతే. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.